బెంగళూరులో ఒక దారుణమైన ఘటన జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక తల్లి తన కుమార్తె అడ్డు వస్తుందని చెప్పి అత్యంత కిరాతకంగా ఆమెను చంపేస్తుంది. ఈ విషయం తెలిస్తే మీ అందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎస్, ఇక బెంగళూరు కర్ణాటక దవన్గెరకు ప్రాంతానికి సంబంధించిన ప్రవీణ్, అలాగే ప్రియాంక, ఆమె బెంగళూరుకు సంబంధించిన మహిళ. వీళ్ళిద్దరూ కూడా 17 సంవత్సరాల క్రితం అంటే 2007లో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఒక అబ్బాయి అలాగే ఒక అమ్మాయి. అబ్బాయికి వచ్చేసి 15 సంవత్సరాలు, అమ్మాయికి వచ్చేసి 6 సంవత్సరాలు, 6 పాప. ఆమె పేరు వెనీలా. సో వీరందరూ కూడా వీరి కుటుంబంతో కలిసి బెంగళూరు దగ్గర కొడుగూడి ఠాణా అనే ఒక ప్రాంతంలో నివాసిస్తారు. ఇతను డైలీ కూడా జాబ్కి వెళ్ళి ఇంటికి రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీరు కూడా స్కూల్స్కి వెళ్తాం. సో ఇలాంటి టైంలోనే ఎవరైతే ఉన్నారో ప్రియాంక, ఆమె తన బాల్య స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీళ్ళిద్దరూ కూడా ఆల్రెడీ ఇంతకుముందు ప్రేమించుకున్నారు. మరి తర్వాత ప్రియాంక అతన్ని కాదని చెప్పి ప్రవీణ్ని పెళ్లి చేసుకుంది. ప్రియుడేమో మోహన్. సో భర్త ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత, పిల్లలిద్దరు స్కూల్కు వెళ్ళిన తర్వాత ఈమె మోహన్ని ఇంటికి పిలిచి అతనితో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది. అతనితో హ్యాపీగా జీవిస్తుంది. ఇటు పిల్లల్ని అటు భర్తని మోసం చేసి. సో దీంతో మొత్తానికి భర్త ప్రవీణ్కి ఈ విషయం తెలిసిపోయింది. ఆ నోట ఈ నోట మొత్తానికి అతను చెవిని పడింది. సో దీంతో ప్రియాంకని మందలించే ప్రయత్నం చేశాడు ప్రవీణ్. నువ్వు చేస్తుంది తప్పు, 2 పిల్లలు ఉన్నారు కాబట్టి నువ్వు ఈ రకంగా చేయకూడదు అంటే కూడా మందలించి ఆమెకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఎవరన్నా అయితే ఈ రోజుల్లో ఇప్పుడున్న ప్రస్తుత మైండ్ సెట్కి చంపేస్తున్నారు. రీసెంట్గా తమిళనాడులో కూడా అటువంటిదే జరిగింది. ఇలానే ఆమె బాయ్ ఫ్రెండ్తో ఇంట్లో అడ్డంగా దొరికిపోయిన తర్వాత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తర్వాత ఆమెను చాలా దారుణంగా చంపేశాడు. సో ఇతను అలా చేయకుండా హెచ్చరించాడు. అయినా కానీ ఆమె ప్రవర్తనలో మార్పు రాల. సో దీంతో మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య ఆ వివాహేతర సంబంధం ప్రియుడితో బాగా పెరిగిపోయింది. సో అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ఆ ధోరణిలో వెళ్ళిపోయింది. సో మొత్తానికి ప్రవీణ్ని విడాకులు అడిగింది. సో విడాకులు తీసుకోవాలి, ఇవన్నీ కూడా జరగాలి. సో దీనికోసం కొంచెం టైం పడుతుంది. అదే టైంలో ఎవరైతే వెనీలా ఉన్నారో 6 years పాప, ఆమెను తీసుకుని బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయింది. మోహన్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ కూడా కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇక 15 ఏళ్ల బాబుతోటి తండ్రి ప్రవీణ్, వీళ్ళిద్దరూ ఉంటున్నారు. సో ఇలా గడుస్తూ ఉంది. అదే టైంలో ఈ సంవత్సరం మార్చి 24వ తారీఖు తండ్రికి ఫోన్ వచ్చింది ప్రవీణ్కి. ఏమనంటే ప్రియాంక ఫోన్ చేసి పాప చనిపోయిందంటూ కూడా చెప్పి, ఎందుకు చనిపోయింది, రీజన్ ఏంటి అని అడిగితే, నేను బిర్యానీ పెట్టాను, అది ఆమెకి పడలేదు, ఫుడ్ పాయిజన్ అయిపోయి చనిపోయిందంటూ కూడా చెప్పి, మళ్ళీ వేరే బంధువులకేమో నేను ఐస్ క్రీమ్ ఇచ్చి కారులో కూర్చోబెట్టాను, నేను వచ్చేసరికి చనిపోయి కనిపించిందని చెప్పి. అంటే ఒక్కొక్కరికి ఒక రకంగా ఆమె స్టోరీ చెప్పింది. సో మొత్తానికి ఫుడ్ పాయిజన్ అయిపోయి చనిపోయింది అనేది చెప్పారు. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో కూడా ఆ రకంగానే చనిపోయింది అన్నట్టు కూడా రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో ఆ రిపోర్ట్స్ చూసిన తండ్రికి కొంచెం అనుమానాలు ఉన్నాయి. అసలు ఆ రిపోర్ట్స్ ఈ రకంగా ఎందుకు వచ్చింది, బిర్యానీ తింటే ఆమె ఎందుకు చనిపోతుంది, ఇంతకుముందు చాలాసార్లు తిందే, ఐస్ క్రీమ్ తింటే ఎందుకు చనిపోయింది, అసలు ఐస్ క్రీమ్ తిని కారులో కూర్చోబెట్టింది, పడుకోబెట్టింది అని చెప్తున్నారు. ఒకవేళ అదే అయితే ఊపిరాడకుండా చనిపోవాలి, ఆ రకంగా రిపోర్ట్స్ రావాలి కదా. అలా లేవు, ఇలా లేవు. దీంతో అనుమానాలు అయితే కొంచెం బలంగానే ఉన్నాయి. మొత్తానికి ఆ రిపోర్ట్స్ ఏం చేస్తాడంటే ప్రవీణ్ విదేశాల్లో ఉన్న అతని ఫ్రెండ్కి ఒకరికి పంపించాడు. అతను డాక్టర్, అతను యూఎస్లో డాక్టర్. సో అతను ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా పరిశీలించి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పు, ఇవంతా కూడా ఫేక్, క్రియేట్ చేశారు కావాలని, మీ పాప ఊపిరాడకుండా చనిపోయిందనే విషయాన్ని అతనికి చెప్పారు. సో దీంతో ప్రవీణ్ ఏం చేశాడంటే ఎక్కడైతే అతను నివాసిస్తున్నాడో అతని కుటుంబం సభ్యులతో కలిసి కొడుగాడి ఠాణా ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మోహన్ ఎవరైతే ఉన్నాడో ప్రియాంక ప్రియుడు, అతను దొరికాడు.
సో అతన్ని గట్టిగా నిలదీస్తే అడిగితే మొత్తం గక్కేశాడు. ఒకరోజు ఆమెని ఊపిరాడకుండా చంపేశారంట. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు సహజీవనం చేస్తున్నారు, పెళ్లి చేసుకోవాలా, కానీ పెళ్లి చేసుకోవాలంటే ఆ పాప అడ్డొస్తుంది. ఆ పాపని తొలగించుకోవాలి అని చెప్పి ఆ పాపని ఊపిరాడకుండా చంపేసి ఈ డ్రామా అంతా కూడా ప్లే చేసే ప్రయత్నం చేశారు. ఇది చాలా చాలా దారుణమైన ఘటన. ప్రవీణ్ ఎవరైతే బిడ్డ తండ్రి ఉన్నారో ఆమె చాలా ఏడుస్తున్నాడు. బిడ్డ వద్దనుకుంటే నాకు ఇచ్చేసినా బాగున్ను, నేను చాలాసార్లు నా పాపను నాకు ఇచ్చేయమని అడిగాను, అయినా సరే నేను ఇవ్వనట్టు కూడా ఆమె సమాధానం చెప్పింది. ఎలానో వెళ్ళిపోయింది. నువ్వు చావు అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పాను, అయినా కానీ బిడ్డతోనే నేను ఉంటాను, నాకు బిడ్డ కావాలి, ఆడబిడ్డ అంటూ కూడా ఆమె చెప్పి ఆ బిడ్డను తీసుకుని అతనితో కలిసి జీవించడానికి వెళ్ళిపోయింది. తీరా వాళ్ళ ప్రేమ వ్యవహారానికి, వాళ్ళ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని చెప్పి చంపేసిందంటూ కూడా అతను కన్నీళ్ళు పెట్టాడు. సో మోహన్ అయితే దొరికాడు, ప్రియాంక అయితే ఇంకా దొరకదు. ప్రియాంక కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే ఆమెను కూడా పట్టుకుంటామని చెప్పారు. అలాగే ఫేక్ రిపోర్ట్స్ ఎవరైతే ఇచ్చారో, పోస్ట్ మార్టం రిపోర్ట్స్, ఆ హాస్పిటల్ యాజమాన్యానికి సంబంధించిన డాక్టర్ని వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు, వారిని కూడా అరెస్ట్ చేశారు. సో ప్రియాంక అయితే పరారీలో ఉంది, ప్రియాంకని ఇంకా పట్టుకోవాలి. సో చూడండి, ఒక ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల బలవంతంగా 17 ఏళ్ల కాపురం చేసింది. పెళ్లికి ముందు ఎవరినైతే ఇష్టపడిందో ఆ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. మరి ఆ లెక్కలోకి వస్తుంది కదా, పెళ్ళైన తర్వాత మరి ఇంకా ఆ వ్యవహారాన్ని నడిపిస్తుంటే. సో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది హస్బెండ్కి తెలియకుండా. ఒకరోజు హస్బెండ్కి తెలిసిపోయింది. తెలిసిన హస్బెండ్ ఏం చేశాడు, మంచిగా చెప్పాడు, నువ్వు చేస్తుంది తప్పు, నీ పద్ధతి మార్చుకో అని మందులు ఇచ్చాడు. అయినా సరే వినకుండా ఆమె ఆ ప్రియుడితో జల్సాలు ఎంజాయ్ చేస్తూ ఉంది. మొత్తానికి ఇంకా అతనితోనే వెళ్ళిపోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయింది. అప్పుడు పాప వయసు 5 ఏళ్ళు కాబట్టి సో ఆ పాపతో ఒకరోజు చెప్పా చేయకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. కట్ చేస్తే పెళ్లి చేసుకోవడానికి మరి మోహన్ కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం తెలియజేస్తున్నారు, ఎందుకంటే ఆ పాప ఉందని చెప్పి. సో ఈ పాపని తొలగించుకుంటే పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి వారు అనుకున్నారు. చివరికి ఆ పాప ప్రాణాలు తీసేస్తారు. సో ఖచ్చితంగా ప్రియాంక పట్టుకుంటామని చెప్తున్నారు, పట్టుకుని కఠినంగా శిక్షిస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా తెలంగాణ, ఇటు ఆంధ్ర, తమిళనాడు ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఇలా వివాహేతర సంబంధాలకి అడ్డు వస్తున్న వారి పిల్లలను కూడా చాలామంది తల్లులు కావచ్చు, తండ్రులు కావచ్చు హతమార్చి చంపేస్తారు. ఒకవేళ అంటే మీకు పిల్లలపైన ఇష్టం లేకపోతే, ఇలా మీరు పెట్టుకున్న వివాహేతర సంబంధాలకు అడ్డు వస్తుంటే మీరు హ్యాపీగా పిల్లలు లేని వారికి ఇచ్చేయండి, లేదంటే అనాథాశ్రయానికి వారిని అప్పచెప్పండి. అంతేగాని ఇలా ప్రాణాలు తీసి మరి జీవితాలతో ఆడుకోవద్దు. సో ఇలాంటి వారిని మీరు ఏం చేయాలంటారు కమెంట్స్లో తెలియపరచండి. ఇలాంటి మహిళల్ని, ఇలాంటి పేరెంట్స్ని, తల్లిదండ్రుల్ని వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాలని నాశనం చేస్తున్న ఇలాంటి ప్రియుల్ని, ఇలాంటి మోహన్ని, వీళ్ళందరినీ కూడా ఏం చేయాలంటారు? అంటే నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, మన చట్ట ప్రకారంగా ఉన్న సెక్షన్స్ వీరికి సరిపోవు, ఆ శిక్షలు వీరికి సరిపోవు, ఇంకా ఏదైనా కావాలి. సో ఏం చేయాలంటారు? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు తెలియపరచండి.